హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశిశేఖర్ స్టూడియోస్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కదిరి నరసింహస్వామి టెంపుల్కి. మళ్ళీ ఇంకెక్కడికి? ఈషా ఫౌండేషన్. సో దాట్ వాజ్ మై డ్రీమ్ ప్లేస్ టు గో. దగ్గరలో ఇక్కడ జరుగుతుండే కాన్వర్జేషన్ ఏంటంటే తినకు మసాలా దోశ అంటే ఇష్టం లేదు, అందుకని తెచ్చుకుంది ప్లేట్. కాకపోతే మా నాన్న తింటాను, నేను పొంగల్ని లాగేసుకుని. మమ్మీ సెట్ దోశ ఫుల్ ఖాళీ. సో కత్రికి అయితే రీచ్ అయిపోయినాము. పొద్దున్నే 7:15కి వదిలినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:15 అయింది. మధ్యలో టిఫిన్ చేసి అక్కడ కొంచెం టైం అయింది. తర్వాత ఇది రోడ్స్ కొంచెం డెవలప్మెంట్ సరిగ్గా లేదు. ఇక మీరందరూ నా ఛానల్లోకి వస్తే ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవాల్సిందే కదా. రండి తెలుసుకుందాం ఏంటి హిస్టరీ. హిరణ్యకశిపు కథలో హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత నరసింహస్వామి ఆ ఉగ్ర రూపంతో కదిరి చుట్టుపక్కల తిరుగుతూ ఉండగా దేవుళ్ళందరూ ఈ ఉగ్ర రూపాన్ని ఆపడానికి ప్రహ్లాదుడి చెంతకు వచ్చి ఆయనను శాంతపరచమని అడుగుతారు. అప్పుడు ప్రహ్లాదుడు నారసింహ స్తోత్రాన్ని చదివి స్వామివారిని శాంతపరుస్తారు. ఈ సంఘటన కదిరి దగ్గరలో ఉన్న ఒక కొండ మీద జరుగుతుంది. ఆ కొండ మీద ఆయనను నరసింహ స్తోత్రాలతో శాంతపరిచారు కాబట్టి ఆ కొండకు స్తోత్రాద్రి అనే పేరు కూడా వచ్చింది. ఆ కొండ మీద ఆయన స్వయంగా వెలవడమే కాకుండా అక్కడ ఆయన గుడి కూడా ఉంది. ఆ ప్లేస్లో ఆయన పాదాలు కూడా ఉంటాయి. ఆ పాదాలు అక్కడ ఉండడం చేత ఆ ఊరికి కదిరి అనే పేరు వచ్చింది. ఓహో జనాలు దండిగా ఉండారండి. క్లోజింగ్ టైం వేరే కదా, చాలా ఫేమస్ అనుకుంటాను ఇక్కడ, అందుకనే ఇంతమంది ఉండారు. అండి పవన్ కళ్యాణ్ కట్టించింది ఈ భోజనశాలలో ఉండే ఈ బిల్డింగు. కా అంటే నరసింహస్వామి పాదాలు, తర్వాత ద్రి అంటే కొండ, అంటే నరసింహస్వామి కొండని కదిరి అని అంటారు. అది వాడుక భాషలో కాద్రి వెళ్ళి కదిరి అయింది. ఇక మనం ఫస్ట్లో మాట్లాడినట్టుగా చిక్బళ్ళాపూర్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ బెంగళూరు నుండి కదిరి వెళ్ళే రూట్లో చిక్బళ్ళాపూర్ కూడా వస్తుంది. చిక్బళ్ళాపూర్ బ్యూటీని అయితే ఇక చూసేద్దాం రండి. ఇక మనం చిక్బళ్ళాపూర్ విశేషతలు అయితే చెప్పుకుందాం. ఇక్కడ మనకు ఒక స్టాచ్యూ ఉంటుంది, అడియోగి స్టాచ్యూ. ఆ స్టాచ్యూ వచ్చి 112 feet టాల్, తర్వాత 82 feet వైడ్, 147 feet లాంగ్ కూడా ఉంటుంది. చూడండి మనం వెళ్తున్న రూట్లోనే మనకు అక్కడ నుంచినే కనిపిస్తుంది ఆ స్టాచ్యూ. ఇప్పుడు మనం ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బెంగళూరు నుంచి లేదా అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది చిక్బళ్ళాపూర్కి. అక్కడ చూడండి అందరూ కొండల మీద అంతా ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ కార్ అక్కడికి ముందరికి వెళ్ళి మేము ఇక్కడే దిగేసాము. ముందరికి వెళ్ళిపోయింది. అటువైపు నుండి వస్తున్నాం. ఇది ఇంత ప్లేస్ ఉంది, ఇంకా ఎంట్రీ అటువైపే. ఫస్ట్ ఇక్కడ నాగదేవతని పూజించుకొని తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకెళ్తున్నాం, ఈ క్యూలోకి జాయిన్ అయ్యి వెళ్తాం. సో ఆ నాగదేవత గుడి పక్కనే ఇలా చెప్పుల్ని వదిలేసి వెళ్ళచ్చు. చెప్పులు ఇక్కడ పెట్టేసాము ఈ నెంబర్లో. సో క్యూలోకి వెళ్ళిపోదాం. సో ఎంట్రీ అయితే అయిపోయినాము. నాగదేవత దగ్గర ఫోటో రెస్ట్రిక్షన్స్ ఉంది,
కొంచెం తీసే కొద్దలేదు. నాకు తెలిసి బ్లాగర్స్ అంతా ఎక్కువ తీసి పెట్టింది, అందువల్లనో ఎందుకో తెలీదు, ఒట్లో రెస్ట్రిక్ట్ చేశారు అక్కడ. సో మెయిన్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఫొటోస్ తీసుకునే దాంట్లో బిజీ అయిపోయాము. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మెట్లెక్కి. ఇది బ్యాక్ ఆఫ్ శివ. చూడండి జుట్టు ఎంత బాగా, ఒక్కొక్క స్టాండ్ ని కూడా క్లీన్ గా ఎంతంతలా ఉంది కింద దగ్గరకు వచ్చి చూస్తే. సో ఒక రౌండ్ వేసి అటువైపు నుంచి వచ్చేసాము. ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇది సైడ్ వ్యూ ఇట్లుంది. ఆ కమ్మ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది. Along with Sadhguru. డాడీ ఆడ ఫ్లైట్ పోతాం చూడు.